నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సర్వాధిపతి అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం. నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా రప్పించదను. ఆదికాండం 28వ అధ్యాయం 10-15 వచనాలలో యాకోబు ఉత్తరంగా సుమారు 500 మైళ్ళు దూరంలోని హారానుకు తన ప్రయాణాన్ని ఆరంభించాడు. అతని ప్రయాణంలో మొదటి రోజు ముగిసేసరికి పాలస్తీనా మధ్య ప్రాంతంలో ఆగి ఆరు బయట నిద్రపోయాడు. ఆ రాత్రి దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు అతడు కనిన కలలో పాపాత్ములైన మానవులు కాక దేవుని యొక్క దూతలు ఆకాశము నుండి భూమికి నిచ్చెనపై ఎక్కుతూ దిగుతూ ఉన్నట్లు కనిపించింది. అబ్రహాము సంతానమును గూర్చిన వాగ్దానం, యాకోబు అతని సంతానం మూలంగా సమస్త జనాంగాలు దీవించబడి ఉన్నాయి. అతని తండ్రి ఇస్సాకుతో ఉన్నట్లు అతడు వెళ్ళు ప్రతి చోటునెల్లా అతనితో ఉంటానని, వాగ్దాన దేశానికి మళ్ళీ తిరిగి తీసుకుని వస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆదికాండం 28వ అధ్యాయం 20-22 వచనాలలో తన పితరులలో మొక్కుబడి చేసిన వాడు యాకోబు ఒక్కడే. అతని మాటలు స్వార్థపూరితమైనవిగా కనిపించినా అతను చేసుకున్న మొక్కుబడితో 15వ వచనంలో ఉన్న వాగ్దానాలన్నిటినీ నెరవేర్చాలన్న కోరిక దేవునికి ఉంది. అనేక సంవత్సరముల తరువాత దేవుడు నిజంగా తాను చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చాడని యాకోబు ఆదికాండం 35వ అధ్యాయం 3వ వచనంలో ఒప్పుకున్నాడు. 46వ సంకీర్తన 7వ చరణం. సర్వాధిపతి అయిన దేవుడు ఇమ్మానుయేలు. ఆయన తన ప్రజలతో ఉండే దేవుడు. వారికి చేసిన వాగ్దానముల ఎడల నమ్మదగిన దేవుడుగా ఉండి తప్పక వాటిని నెరవేర్చేవాడు. దానికి మనం ఆయన ఎడల నడుచుకునే తీరు, విధేయత, ఆయన యందు మనం ఉంచే విశ్వాసమే కొలమానం. మన విశ్వాస జీవితంలో మనకు ఎల్లప్పుడూ దేవుడు తోడై ఉండి మనం వెళ్ళే ప్రతి మార్గములలోనూ ఆయనే మనలను కాపాడి నడిపిస్తాడు. దానికి మనం ఆయనకు ప్రతినిత్యం లోబడి జీవిస్తూ ఆయననే ఆశ్రయించాలి. ఆమేన్.